హైదరాబాద్లోని ప్రజాభవన్లో 25 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. మహిళా సంఘాలకు లోన్స్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. సంచార చేపల విక్రయ వాహనాలతో వ్యాపారాలు విజయవంతం కావాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మా ప్రతి మహిళ ఆమె యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యలో, ఉద్యోగంలో, ఉపాధిలో, బిజినెస్లో అగ్రభాగాన ఉండాలని మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈరోజు మహిళల కోసము మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రత్యేకంగా జీవో ఇచ్చి అందరి మహిళా జీవితాలలో సంతోషాన్ని నింపినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మా మహిళలందరికీ కూడా అమ్మ చేతి వంటకు మారు పేరు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లుగా మనము చేస్తున్నాం. ఇప్పుడు సెక్రటేరియట్లో కూడా మరి మహిళా క్యాంటీన్లు మనం పెట్టడం జరిగింది. ఇందిరా మహిళా క్యాంటీన్ కలెక్టరేట్లో దగ్గర ఎక్కడ జనసంద్రత ఉంటుందో, ఎక్కడ పబ్లిక్ మొబైల్ తిరుగుతూ ఉంటారో అక్కడ ఇది పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో పోయి కొనుక్కునే కంటే మన మహిళా సంఘాలది కొనుక్కొని తింటే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. అరే మహిళల మీద నమ్మకం కూడా ఉంటుంది, వీళ్ళు మంచిగా తయారు చేస్తారని. తర్వాత మనకు కూడా సేల్స్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఒక మరి 32 మందికి మహిళా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను అందించడం అనేది మాకు కూడా చాలా సంతోషదాయకం. ఇది కొన్ని అంటే గతంలో సొసైటీలకు అట్లా మగవాళ్ళకి ఇచ్చేది. నేను ఇందాక అన్నట్టుగా మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా బిజినెస్ చేయగలుగుతారు, వ్యవసాయం చేయగలుగుతారు, రాజ్యాలు వెళ్తారు, రాజకీయాలు చేయగలుగుతారు. అట్లనే కుటుంబంలో ఎంతైతే ఒక కుటుంబాన్ని సాధిగలిగినప్పుడు ఆ ఊరును కూడా అట్లనే చూసుకోగలుగుతారు. ఓపిక ఎక్కువ ఉంటుంది మహిళలకు, అవునా కాదా? కాబట్టి మీరు ఈ యొక్క సక్సెస్ని చూపిస్తే ఇది మండల స్థాయికి వెళ్ళాలి. మండలాల వారిగా కూడా ఇంకా అందరికి ఎక్కువ మందికి వెళ్ళేటట్టుగా మనం చేయాలంటే మీరందరూ సక్సెస్ కావాలి. మీ జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండాలి.